నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆ మధ్యన మా బంధువుల అమ్మాయి పెళ్లికి వెళ్ళానండి. పెళ్లి అర్ధరాత్రి ఎప్పుడో కావడంతో వచ్చిన అతిథులందరూ వేదికపైనున్న వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి దీవించి వస్తున్నారు. నేను కూడా అభినందనలు చెప్పి తెలిసిన బంధువులు కనిపించటంతో వాళ్లని పలకరించి వాళ్లతో పాటు కూర్చున్నాను. పిచ్చాపాటి కబుర్ల మధ్యన ఒక ఆవిడ గొంతు మార్చి చాలా రహస్యంగా పెళ్లి కూతురు అసలు ఇంకో అబ్బాయిని ప్రేమించిందట, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుందట. చివరికి ఈ పిల్లని తిట్టి కొట్టి దారిలోకి తెచ్చి ఇప్పుడు ఈ పెళ్లి చేస్తున్నారట అంది. ముందు ఈ కార్యక్రమం చూడండి, తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం. నమస్కారం. మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. మహిళలకు చట్టపరంగా ఉండే హక్కులు తెలపడానికి మనతో పాటు ప్రముఖ న్యాయవాది శ్రీమతి పార్వతి గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, మనకు సఖీల లెటర్ రాస్తున్నారు. తన పేరు లావణ్య. జాబ్ చేస్తుంది, హాస్టల్లో ఉంటుంది. హాస్టల్ ఎదురుగుండా కొంచెం అసభ్యకరమైన పోస్టర్స్ అతికించి ఉన్నాయంట. అసలు అవి ఆపడానికి అవ్వదా? ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు? దానివల్ల మాకు బయటకు రావడానికి, అక్కడ నిలబడడానికి మాకు కొంత ఇబ్బందిగా ఉంది. చట్టపరంగా ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. చట్టపరంగా తప్పకుండా స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలలో యువత ముందుకు రావాలి. ఎందుకంటే మనకు చట్టాలు అయితే అనేకం ఉన్నాయి. కాకపోతే మన సమాజంలో అవేర్నెస్ పెరగాలి. మహిళలందరూ కూడా దీనికోసమే కలిసికట్టుగా పోరాడి ఇలాంటి అశ్లీలకరమైన దృశ్యాలను తొలగించి వేసేటటువంటి ప్రయత్నాలు చేసుకోవాలన్నమాట. దీని గురించి మనకు ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ యాక్ట్ వచ్చింది. అది 1986 నుంచి మన ఆంధ్రప్రదేశ్లో మనలోకి వచ్చింది. అంటే ఒక మహిళ శరీరాన్ని కానీ, శరీర ఆకృతిని కానీ, శరీరంలో ఒక పర్టికులర్ పార్ట్ని కానీ అసభ్యకరంగా చిత్రీకరించి ప్రకటనలు ఇచ్చినా, ఆ బాడీని ఎగ్జిబిట్ చేసినా అది నేరం అవుతుంది. ఈ నేరం రుజువైనప్పుడు 2 సంవత్సరాల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా పడేటటువంటి అవకాశం ఉన్నది. దీని గురించి అసలు ఈ ఎలాంటి వాటివి అశ్లీల దృశ్యాలు అన్నప్పుడు మనం చూస్తుంటాం. రకరకాల వ్యాపార ప్రకటనలు ఇస్తున్నారు ఇటీవల కాలంలో. మహిళలందరినీ కూడా కేవలము ఒక ప్రమోటింగ్ ఆబ్జెక్ట్గా వాడుకుంటూ ఉన్నారు. ఒక వస్తువు అమ్ముడు పోవాలంటే, అంటే చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు దాకా అన్నిటి వరకు అనమాట. ఒక రేజర్ దగ్గర నుంచి సబ్బులు, తర్వాత ఇంకా లిక్కర్స్, తర్వాత వీలర్స్, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ప్రతి దాంట్లో కూడా మహిళలను, అంగాంగాలను అసభ్యంగా చిత్రీకరించి వాళ్ళ వ్యాపారంలో కోట్లు దండుకోవడం కోసమై చాలా మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు మహిళలను. జనరల్గా చట్టం ఏమని చెప్తుందంటే, ఇలాంటి ప్రకటనలు ప్రచురించిన తర్వాత ప్యాంప్లెట్స్ వేసిన తర్వాత చిత్రలేఖనాలు, పెయింటింగ్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ, అట్లాగే రచనలు కానీ, బుక్స్ కానీ, అసభ్యంగా చిత్రీకరించినటువంటి పార్నోగ్రఫీ బుక్స్ కానీ ఇవి అమ్మినా, సర్క్యులేట్ చేసినా, వేరే వాళ్ళకి పోస్ట్లో పంపించినా, వేరే వాళ్ళకి చూపించినా ఇవన్నీ కూడా ఈ చట్ట ప్రకారము నేరం అని చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటి తరుణంలో ఇలాంటి అసభ్యకరమైన దృశ్యాలు చిత్రీకరించి, ప్రకటించి, తర్వాత పోస్టర్లు అంటించి ఇట్లా చేసినప్పుడు సమాజంలో నైతిక విలువలు దిగజారేటటువంటి అవకాశం ఉన్నది. ఇవి చూసి యువత పాడైపోతున్నారు. యువకులు ఇంకా ఎక్కువ ప్రొవోక్ అయిపోతున్నారు. తద్వారానే సమాజంలో ఈ దృశ్యాలన్నీ చూడడం ద్వారానే మహిళలను వేధించినా కానీ, కాలేజ్ స్టూడెంట్స్ బస్ స్టాపుల దగ్గర కానీ, మార్కెట్స్ దగ్గర కానీ వేధించినా కానీ, ప్రేమ పేరిట వాళ్ళని బెదిరించినా కానీ, ప్రేమించకపోతే యాసిడ్ దాడులు చేయించినా కానీ, చంపినా కానీ అన్నిటి కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అనమాట. కాబట్టి వీటి కోసమై మహిళా సంఘాల వాళ్ళు కానీ, తర్వాత బాధ్యత గల పౌరులు కానీ, ఇందాక ఒక లెటర్ రాస్తుంది, మీరు చదివిన లెటర్ ఒక సఖి, ఇలాంటి వాళ్ళు స్పందించాలి, కేసులు పెట్టాలి, వాళ్ళని కోర్టులకు ఇడ్చాలి, వాళ్ళకి తగినటువంటి జరిమానా పడేలాగా కానీ, శిక్ష పడేలాగా కానీ, అట్లీస్ట్ జరిమానా శిక్ష లేకుండా అలాంటి దృశ్యాలు తొలగించేలాగా కూడా మనము ప్రయత్నం చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి అందరూ కూడా సంఘటితంగా అడిగినప్పుడు మాత్రమే అడగంది అమ్మాయినా పెట్టదంటున్నారు. ఎవరో ఒకరు స్పందించాలి, సమాజంలో ఎవరో ఒకరు ముందుకు రావాలి. అలాంటప్పుడు అట్లీస్ట్ కొంతవరకన్నా మనం సక్సెస్ అవుతాం. ఇంకా కాకపోతే ఈ చట్టానికి కొన్ని మినహాయింపులు ఇచ్చారనమాట. ఇందాక మనం చెప్తున్నాం, అశ్లీలంగా చిత్రీకరిస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు, ప్యాంప్లెట్స్ వేస్తున్నారు, అట్లాగే పోస్టర్స్, తర్వాత వీడియో ఫిల్మ్స్ అని చెప్పేసి. మరి వీటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి చట్టంలో, మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులు ఏంటంటే, కొన్ని శాస్త్రీయపరమైన పరిశోధన చేసేటప్పుడు, అంటే సైంటిఫిక్ పరిశోధన చేసేటప్పుడు, ప్రజల్లో అవేర్నెస్ పెరిగేటటువంటి ప్రోగ్రామ్స్ నిర్వర్తించేటప్పుడు,
అంటే శాస్త్రీయపరమైన దృక్పథం, శాస్త్రీయపరమైనటువంటి విషయాలు ప్రజలకు తెలియజెప్పేటప్పుడు ఇలాంటి అశ్లీలమైన పోస్టర్లను కానీ అశ్లీలమైన వీడియోస్ను కానీ చూపించవచ్చు అన్నారు. అరే మరి ఎప్పుడు ఎట్లా చూపించవచ్చు అంటారు, ఒకవైపు ఏమో తప్పంటున్నారు, ఒకవైపు చూపించవచ్చు అంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అంటే ప్రజలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పేటప్పుడు, తర్వాత కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తుంటాయి, అవి ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్పేటప్పుడు ఇవి చూపించవచ్చు. తర్వాత హెచ్ఐవి పాజిటివ్ ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అలాంటివి వర్ణించి ప్రజలను ఉత్తేజపరిచి ప్రజల్లో ఆ జబ్బుల పట్ల అవగాహన ఏర్పరిచి ప్రజలకు చక్కటి ఒక మంచి మార్గం చూపించదలుచుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా చూపించవచ్చు అని చెప్పి చట్టం చెప్తుంది. ఎందుకంటే వాటిలో అవసరం అన్నమాట. వాటిలో స్త్రీల యొక్క పార్ట్స్ని చూపించడం అవసరము, ఏ రకంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో చూపించేటటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి అలాంటప్పుడు చూపించవచ్చు అని అన్నారనమాట. ఇంకొక కారణం చెప్పారు, మతపరమైన విశ్వాసాలు ఉన్నప్పుడు కొన్ని మతానికి సంబంధించినటువంటి వాటిల్లో ఇలాంటి వాటిని చూపించుకోవచ్చు. ఎంతవరకు ఆ మతపరమైన వారి యొక్క ప్రాసెస్లో ఉండేంత వరకు మాత్రమే చూపించుకోవచ్చు అని చెప్పారు. మనకి ఈ పోస్టర్సే కాదు మేడం, యాక్చువల్గా టీవీలో మనం ఎన్నో ప్రోగ్రామ్స్ మంచివి ఫ్యామిలీ అంతా కూర్చొని పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి కూర్చొని చూస్తుంటాం. సడన్గా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, అందులోని డియోడ్రెంట్స్ అని సోప్స్ అని చాలా అసభ్యకరంగా చాలా చిన్న బట్టలు వేసుకొని అమ్మాయిల చేత చేపిస్తూ ఉంటారు. దీన్ని చూడటానికి చాలా ఫ్యామిలీతో కలిసి చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనం ఎలాంటి యాక్ట్ తీసుకోవచ్చు చట్టపరంగా దీని? ఎందుకంటే ఇటీవల కాలంలో చిన్నపిల్లలు, ఎదిగేటటువంటి పిల్లలు, వాళ్ళ మనసు నిండా అన్నిటి గురించి వాళ్ళకి అనుమానాలు, క్వశ్చన్స్, సందేహాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక తల్లితో ఒక తండ్రితో కూర్చుని ప్రోగ్రామ్స్ చూడలేనటువంటి పరిస్థితి. అంటే సినిమాల సంగతి మనం పక్కన పెట్టి మిగతా విషయం పక్కన పెట్టినా కూడా ఈ అడ్వర్టైజ్మెంట్లు కూడా వాళ్ళు చూసి రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పలేనటువంటి ఎంబరాసింగ్ సిచ్యుయేషన్స్ పేరెంట్స్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇదందరూ కూడా మనం గమనిస్తూ ఉన్నాము. కనుకనే ఇలాంటివన్నీ నిషేధించాలి అని చెప్పేసి మనం అంటున్నాము. మనకు చక్కటి చట్టం ఉన్నది. చట్టం ప్రకారం 2 సంవత్సరాలు శిక్ష పడుతుంది, 2,000 రూపాయలు జరిమానా పడుతుంది. ఒకవేళ రిపీటెడ్గా ఎవరైనా ఇది మళ్ళా చేస్తే, అంటే రెండోసారి నేరం చేసినప్పుడు దాదాపు ₹1,00,000 జరిమానా పడేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే 5 years ఇంప్రిజన్మెంట్ పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చట్టం ముందుకు తీసుకుని మనం వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేని పక్షంలో, ఇది నా ఒక్కరి ప్రాబ్లం కాదనుకున్న పక్షంలో ఒక సంస్థ తరపున మనం కోర్ట్స్కి వెళ్ళాలి. దీని గురించి మనము మరి కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఫీజు కట్టుకోలేము, లాయర్స్ని ఎంటర్టైన్ చేసుకోలేము, ఎంగేజ్ చేసుకోలేము అనుకోనికి ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి అనమాట. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసుకోవచ్చు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం అని చెప్పేసి మనకు ఒకటి ఉన్నది. దాని ప్రకారం హైకోర్టులో డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు, రిట్ పిటిషన్ ద్వారా వేసుకోవచ్చు అనమాట. ఇది ఈ ప్రజా ప్రయోజనానికి భంగం కలిగిస్తుంది. దీన్ని చూడడం వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు. దీనివల్ల సమాజంలో పిల్లల మనసులో అనేక రకమైనటువంటి జుగుప్సాకరమైన ఆలోచనలు వస్తున్నాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ కానీ, ఈ సీన్ కానీ, ఈ రచన కానీ, ఈ పుస్తకం కానీ పిల్లల్లో బ్యాడ్ మెసేజ్ పెడుతుంది. పిల్లల్లో కాదు, పెద్దల్లో కానీ, యువకులు కానీ చెడగొడుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్నన్నా బ్యాన్ చేయండి, ఆ దృశ్యాన్నన్నా తొలగించండి, ఆ పోస్టర్నన్నా తొలగించండి, లేదా అంతవరకన్నా సపోజ్ మనం ఏదైనా డాక్యుమెంటరీ కానీ ఫిల్మ్ వర్క్ పోయినప్పుడు అంతవరకన్నా తొలగించండి అని చెప్పేసి కోర్టు ముందుకు వెళ్ళేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, పిల్స్ అంటాం, PIL అనమాట, వీటి ద్వారా మనం కోర్టులోకి వెళ్ళొచ్చు, చక్కటి న్యాయాన్ని పొందవచ్చు. కనుక ప్రజల్లో అవేర్నెస్ కావాలమ్మా. సంఘటితంగా పోరాడినప్పుడు మాత్రమే మనము ఈ చట్టం అందించేటటువంటి ఫలాలు మనం అందుకోగలము. తద్వారా మనం సేవ చేసుకోగలము, సమాజానికి కూడా మనం సేవ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో మేడం, అంటే ఇలాంటి ప్రకటనలు కానీ, ఇలాంటి పోస్టర్స్ అయినా, అడ్వర్టైజ్మెంట్స్ అయినా, ఇలా ఏదైనా సరే కొంచెం ఇండీసెంట్గా ఉండి మహిళలకి కించపరిచేలాగా ఉంటే కూడా మనం వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు. చట్టంలో అయితే రూల్స్ ఉన్నాయి. తప్పకుండా ఉందమ్మా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, కోర్టు నిలదీయచ్చు, లేకపోతే యాజమాన్యం ముందు ధర్నా లాంటివి చేయొచ్చు, నిలదీయచ్చు. వాళ్ళని క్వశ్చన్ చేసేటటువంటి రైట్ ప్రతి ఒక్కరికి కూడా ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా వాల్యుబుల్ మెసేజ్ మా సకులందరికీ అందించారు. థ్యాంక్ యూ సో మచ్.